బ్రేకింగ్ న్యూస్ ఇసుమండ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో మూసేసిన ఓఎన్జీసీ బావి తిరిగి ఓపెన్ చేశారని, నిబంధనలకు విరుద్ధంగా జిప్ ఇండస్ట్రీకి ఇసుమండ బావి అప్పగించారంటూ ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. ఈ విషయంపై సంచలన ఆరోపణ చేశారు స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్. సందర్భం కూడా ఉండేదేమో కాబట్టి దీనికి ప్రికాషనరీగా ఉండాలి. ఫ్యూచర్లో మీరు తప్పనిసరిగా దీనికి సంబంధించినంత కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్లారిటీ ఇవ్వాలి. మాకు ఫ్యూచర్లో చేయాలనుకుంటే మాకు చెప్పకుండా మీరు చేయడానికి వీల్లేదనే మాట నేను ఖచ్చితంగా తేల్చి చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో దీనికి మేము కొంచెం గట్టిగానే ఉంటాం. ఎందుకంటే ఇది పబ్లిక్తో లింక్ అయిన ఇష్యూ అయి ఉండొచ్చు, కాదని ఇంట్లో మీరు అబ్స్ట్రాక్ట్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. ఇది ఈ ప్రాపర్టీ ఇది ప్రభుత్వం తీసుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజల వాళ్ళ సేఫ్టీని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందనే విషయాన్ని చెప్పారు. అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎవరికీ చెప్పకుండానే ఈ బావి ఓపెన్ చేశారని ఎమ్మెల్యే అంటున్నారు. ఇకపై ఓఎన్జీసీ బావులు తిరిగి ఓపెన్ చేయాలంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దేవవరప్రసాద్. ఇష్టం వచ్చినట్టు ప్రజల ప్రాణాలతో చెలగటమాడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు ఆయన. ఎన్నిసార్లు అడిగినా సమాచారం ఇవ్వలేదంటున్నారు గ్రామస్తులు సైతం. అయితే ఓఎన్జీసీ నిర్లక్ష్యం కారణంగా ఇరుసుమండ ఘటన జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇసుమండ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో మూసేసిన ఓఎన్జీసీ బావి తిరిగి ఓపెన్ చేశారంటూ కూడా గ్రామస్తులు కావచ్చు, అటు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. అయితే ఎమ్మెల్యే కావచ్చు, అటు గ్రామస్తులు కావచ్చు, దీన్ని నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసి డిప్ ఇండస్ట్రీకి ఇస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం ఏంటి? అసలు ఎప్పుడో మూసేసిందని ఎందుకు తిరిగి ఓపెన్ చేశారు? ఎందుకు అధికారులకు సమాచారం ఇవ్వలేదు? గ్రామస్తులు కూడా దాని కారణంగానే ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా వాపోతున్న పరిస్థితి. అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది? ఇరుసుమండకు సంబంధించినటువంటి ఆ ఓఎన్జీసీ బావి అనేది 1993లో తవ్వారు. తవ్విన తర్వాత దాన్ని అక్కడ కొంత గ్యాస్ కానీ అవి చమురు కానీ లేకపోవడం దాన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత తాజాగా కొద్ది రోజుల ముందే బావిని డీప్ ఇండస్ట్రీ సంస్థకి ఓఎన్జీసీ ఇచ్చింది. అది కూడా నిబంధనల విరుద్ధంగానే ఇచ్చినట్టు తెలుస్తుంది. అది బ్లాక్ లిస్ట్ ఉన్నటువంటి డీప్ ఇండస్ట్రీ సంస్థకి నిబంధనల విరుద్ధంగానే ఓఎన్జీసీ సంస్థ ఇచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు. దానిపైన ఓఎన్జీసీ నుంచి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఎమ్మెల్యే కూడా దానిపైన స్పష్టత తీసుకుంటామని ఆయన కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. నిబంధనల విరుద్ధంగా అది ఎవరికి సమాచారం అంటే జనరల్గా ఆ గ్రామం ఇరుసుమండ అనేది ఒక గ్రామము. ఆ గ్రామంలో విఆర్ఓలు ఉంటారు. అక్కడ స్థానిక అధికారులు, గ్రామస్థాయి అధికారులు ఉంటారు. వాళ్ళకు కూడా కనీసం సమాచారం లేదు. లేకపోతే మండల స్థాయి అధికారులకు ఇవ్వలేదు. లేకపోతే జిల్లా స్థాయి అధికారులు కూడా ఎవరికి సమాచారం ఇవ్వకోకుండా నిబంధనల విరుద్ధంగా ఇరుసుమండ బావిని తిరిగి ఓపెన్ చేశారనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ స్థానిక ప్రజలు కానీ చెబుతున్నారు. ఆ చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే రైతులు చాలా సందర్భాల్లో అక్కడ అడిగినా కానీ ఎవరు ఓఎన్జీసీ సిబ్బంది ఎవరు సమాధానం చెప్పలేదంటూ అక్కడ గ్రామస్తులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరిని అడిగి మీరు ఓపెన్ చేశారు? స్థానిక అధికారులకి ప్రజాప్రతినిధులు చెప్పుకోకుండా ఎలా ఓపెన్ చేస్తారు? ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఊరికి దూరంగా ఈ బ్లాస్టు ఇది బ్లౌట్ జరిగింది కాబట్టి చాలా ఎవరు ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఒకవేళ ఇంట్లో ఊళ్ళో కనుక జరిగినట్టయితే ఎవరు బాధ్యత వహించే వాళ్ళంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలో ఇది ఇంకొకసారి చేస్తే ఊరుకోబోమంటూ ఇప్పటికే ఎమ్మెల్యే అయితే చెప్పడం జరిగింది. ఓఎన్జీసీ అధికారులు కూడా ఇదే అంశాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ నిర్లక్ష్యం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా మండిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. స్థానికంగా అక్కడ విఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అగ్ని ప్రమాదంగానే మాత్రం మలికీపురం పోలీసులు దీనిపైన ఒక కేసు, ఒక ఫైర్ యాక్సిడెంట్గానే నమోదు చేశారు. కానీ ఒక నిర్లక్ష్యం ఉంది. నిర్లక్ష్యానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి బావుల్ని ఓపెన్ చేసిన బావుల్ని నిబంధనల విరుద్ధంగా తిరిగి ప్రారంభించే ముందు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. అన్ని ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే చేయాలని కూడా చెబుతున్నారు. ఓఎన్జీసీ నుండి అక్కడ నివాసం
ఆదివాసీ ఉండే సమీప గ్రామ ప్రజలకు రక్షణ ఉండాలని డిమాండ్ వినపడుతున్న నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద మాట్లాడారు. ఎంపీ హరీష్ కూడా దీనిపైన స్పందించారు. ఖచ్చితంగా ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడతాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఓఎన్జీసీ నుండి గ్రామాలకు రక్షణ కలిగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు ఇరుసుమండ ఘటనలో ఎవరూ చనిపోలేదు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎవరైనా చనిపోయినట్టయితే ఖచ్చితంగా ఇది పెద్ద సంచలనం అయ్యేది. అసలు నిబంధనల విరుద్ధంగా ఎవరికి చెప్పకుండా ఎందుకు ఓపెన్ చేశారనే విమర్శలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో మొత్తంగా ఇరుసుమండ ఘటనకు సంబంధించి ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా బావిని ఓపెన్ చేయడమే కారణమంటూ కూడా అటు స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ కావచ్చు, మరోవైపు గ్రామస్తులు కావచ్చు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మరి ఓఎన్జీసీ అధికారులపై దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది అన్నది